యశోదానందుల పూర్వజన్మ వృత్తాంతం. అవనీష వినుద్రోణుడను వాడు వసువుల ఎందు ముఖ్యుడు ధరయతని భార్య వారినిద్దర బ్రహ్మ వసుదపై జన్మింపుడనుచు పంచిన వారలతని జూచి విశ్వేశ్వరుడైన విష్ణు సేవారతిని మాకిచ్చితేని మహిజనింతు మానవుడ అట్లు కాని ఏ వేల్పుల పెద్ద యాద్రోణుడీనందుడై జనించే ధర యశోదయ్యి ధనుజేంద్ర వైరియున్ కమల గర్భు మాటగారవించి తల్లిదండ్రుల చూడగ వారి మన్నించి అధిక భక్తితోడ అలరిరిట్లు. ఓ రాజా, అష్టవసువులలో ద్రోణుడనే మహాపురుషుడు ఒక ఆయన ఉండేవాడు. అతని భార్య పేరు ధర. ఆ దంపతులు బ్రహ్మ కొలువుకు పోయినప్పుడు మీరు భూలోకంలో పుట్టండి అని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. మాకు విశ్వనాయకుడైన విష్ణు సేవా భాగ్యం బలిగేరెట్లు అనుగ్రహిస్తే మేము భూమిపై జన్మిస్తామని అన్నారు. బ్రహ్మ అలాగే అనుగ్రహించాడు. అంతటా భూలోకంలో వారిరువురు నంద యశోదలుగా అవతరించారు. విష్ణువు కూడా బ్రహ్మ మాట తప్పకుండా నంద యశోదలకు కుమారుడై వాళ్ళని సంతోషపెట్టాడని చెప్పి తిరిగి కృష్ణ కథలోనికి శివుడు ప్రవేశించాడు. అంతనొకనాడు తన ఇంటికడ పాపలందరూ అయ్యై వసుల వెంట పడి పంపు పడి పోయిన అంద సుందరి సంరంభంబున దరికంబంబు కడ కుదురునా నొక్కదది కుంభంబు పెట్టి మిసిమిగల మీగడ పెరుగు కూడా బోసి వీక నాకత్రాడు కవ్వంబున నల మరించి. అంతా ఒక రోజున యశోదాదేవి తన ఇంట్లో ఉన్న పరిచారికలందరినీ ఎవరి పనులకు వాళ్ళని పంపింది. తాను పెరిగి చిలికే స్తంభం దగ్గర కదలకుండా కడవను ఉంచి అందులో మిసిమి గల మీగడ పెరుగు పోసి త్రాడుకి కవ్వానికి తగిలిచి చిలకడ మొదలుపెట్టింది. యశోదది బాండవి కలనాదులు చేసిన కృష్ణుని పట్టుకునుట కరకమలారుణ కాంతి కవ్వపు త్రాడు పవడం పునును దీప పగిది మెరియా క్రమముతో రజ్జు వాకర్షింప పాలిన్లు వీడ్వడియుండుడి వీకనొత్తం కుచకుంభముల మీద కొంగు జారగ చిక్కు వడుచు హారావలీల్ బయలు పడగం బొడిమిన చెమటతో బోల్పారు నిమ్మోము మంచుపై పడిన పద్మంబు తెగడం గౌను నిలియంగ గంగన కొనన మొసగ దురుము బీగి వీడి కర్ణి కాద్యాత్తులు మిరియం పాలు నంకించి పాడెడి పాట వలన దరువులిగొరొత్తు బెరుగింతి దరువచుచ్చే. ఆ సమయమున సుడియుచు వ్రాలుచు గిదుగుచు సడిగొట్టుచు అమ్మురమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచు కడవ గదిసి బాలకుండు కవ్వము బట్టిన ప్రియసుతున్ వనారుహ నేత్ర దిగిచి యంకతలమునన్ నవ్వుచు నెడుకొని కూకటి దువ్వుచు జన్నిచ్చి అతడు దూటుచు కుడిచెన్ కడుపారచను బాలు ద్రావణి సుతుం కంజాక్షి పీఠంబుపై నిగిడి పొంగారెడి పాలు డించుటకై ఏ గంగ తద్భాలుడే కుడు కోపంబున వాడిరాత తది మత్కంబు పోగొట్టి తెంపడరం కుంభములోని వెన్నదిని మిథ్యా సంకులాద్భాషుండై. అంత ఆ లోచన పాలుడించి వచ్చి వికలంబులైన తదికుంభ శకలంబులం పొడగని తుంట కొడుకు వెన్నదింట ఎరిగించి నగుచున్ ఆ కళ బగామిని ఇతని గానక చనిచని వికచకమల నయన వేరొక ఇంటిలో వెలియరోలు తిరుగ వేసి ఎక్కి యుట్టి మీద వెన్న నులుకుచున్నొక కోతి పాలు సేయచున్న బాలుగని. అలా బయలుదేరిన యశోదకు వేరొక ఇంటిలో రోలు తిరగేసి ఎక్కి పైన ఉట్టిలో ఉన్న వెన్నను అందుకొని దాన్నంతా ఒక కోతికి తినిపిస్తున్న కృష్ణుని చూసింది. ఆ విధంగా యశోద తొలిసారిగా కృష్ణుడు చేసిన అల్లరిని ప్రత్యక్షంగా చూసింది. కని చేతన్ శిలగోల బట్టి కొనుచున్ గానిమ్ము రాతనయం ఎవ్వరి యందు జిక్కువడ నేతండంబునంగాన నే వినిన వారంబున్ బొంద నే విరపు నే విభ్రాంతియుంజింత మున్ననియో నీవిటు నన్ను గై కొనమి నేడా రీతి సిద్ధించునే. అలా కృష్ణుని చూసిన యశోద ఒక బెత్తం చేతపుచ్చుకొని బెదిరించింది. నీ పని ఇలా ఉందా? సరేరా, ఇంతకు ముందు వరకు నీవు ఎవరి చేతులను చిక్కుకోలేదు, ఏ శిక్షను పొందిన వాడివి కావు. నిన్ను అడ్డుకున్న వారు ఇప్పటిదాకా
లేరు. ఏ భయం లేదని నీ పాటికి నీవు అనుకుంటూ ఎవరిని లక్ష్య పెట్టడం లేదు. ఇట్లా తప్పించుకుంటూ పారిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా? ఈరోజు నీవు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని యతిలించుచున్ కొడుకును నడవడింతలచి తను మధ్య తన మనంబున అని ఈ విధంగా కొడుకును బెదిరిస్తూ అతడు చేస్తున్న పనులను తలుచుకుని యశోదాదేవి తన మనసులో ఇలా అనుకున్నది. బాలుడీ తండని భావింతు నందునాయే పెద్దలున్నేర రీక్రమంబు వెరంగుటకు నై వెరపింతు నందున కలిగి లేకొక్కడుగాని లేడు వెరపుతో నా బుద్ధి వినిపింతు నందున తనుదానయై బుద్ధి తప్పకుండు నుండెరుంగక ఇంట నుండెడి నందున జొచ్చి చూడనిదొక చోటు లేదు తన్నునెవ్వరైనను తలపోయ బారడి యోజలేదు భీతి ఒకటి ఎరుంగ డెలమినూరకుండ డెక్క సక్కములాడు బట్టి శాస్తి సేయు భంగి ఎట్లు. ఇతడు చిన్న పిల్లవాడు అని అనుకునేందుకు వీడు చేసే పనులు పెద్దవాళ్ళు కూడా చెయ్యరు. పోనీ కొంచెం భయపెడదామంటే లేక పుట్టినవాడు వీడొక్కడే. 4 మంచి మాటలు చెప్తామంటే తనంత తానే బుద్ధిగా ఉన్నట్లు ఉంటాడు. ఏమీ తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడా అంటే వీరడిగని చోటు, వెళ్ళని చోటు, చూడని చోటు లేదు. దేనికి భయం లేదు. ఊరుకోక ఎకసెక్కలాడుతున్నారు. ఇటువంటి వాటిని ఏ విధంగా శిక్షించేదని వితర్కించి లాలానమున బహుదోషములోలిన్ ప్రాప్తించు దాడనోపాయములన్ జాల గుణంబులు కలుగును బాలురకున్ తాడనంబ పత్యంబరయన్ అని తనను తాను ఇట్లు తర్కించుకున్నది. చిన్నపిల్లలను గారాపం చేస్తే వాళ్ళలో బహుదోషాలు పుట్టుకొస్తాయి. అప్పుడప్పుడు 4 దెబ్బలు వేస్తుంటే మేలు జరుగుతుంది కనుక దండోపాయమే మంచిగా నిశ్చయించుకుంది అని నిశ్చయించి కేలనున్న కోల జలిపించి బాల నిలుమని బగ్గును దల్చుచున్న డల్లి డగ్గరిన బెగ్గడిలిన చందమ్మున నగ్గలిక సెడి రోలు డిగ్గి నురికి అని నిశ్చయించి చేతిలో ఉన్న చిన్న బెత్తం జరిపిస్తూ అబ్బాయి ఆగు అక్కడ అంటూ బెదిరించింది. యశోద దగ్గరికి వచ్చేసరికి భయపడ్డట్లు నటిస్తూ కృష్ణుడు రోడ్డు మీద నుండి క్రిందికి దూకాడు. గజ్జలు గల్లని మ్రోయగా నజ్జలు ద్రొక్కుటలు మాని యతి జవమున యోషిజ్జనమునునగ తల్లియన్ భజ్జంజనుదెర అతడు పరువిడినది ఓ రాజా. ఆ సమయాన కాలి గజ్జలి గల్లెను మోగుతూ ఉంటే చిందులు ఆపి వేగంగా పరిగెత్తసాగాడు ఆ తుంటరివాడు. అది చూసి చుట్టుపక్కల ఉన్న గోపికలు నవ్వుతుంటే యశోదాదేవి వాని వెంట పరిగెత్తసాగింది. అప్పుడు సనభారమును డస్సి కృస్తి యసదై జవ్వాడు మధ్యంబుతో జనిత స్వేదంబుతో జలత్క బరితో స్త్రోత్తరీయంబుతో వనజాతే క్షణ కూడా బారి తిరిగిన్ వారించుచున్ వాకిటన్ ఘనయోగీంద్ర మణంబులన్ వెనుకొనంగలేని లీలారతున్ ఇట్లు గూడింజని స్తంభాదికంబులు తనకు అడ్డంబైన నిట్టట్టు సని పట్ట వీని వాణిని తప్పు సైరింపుమింక దొంగిలంబోవనేనని మునుముట్టు నేర్చువాని కాటుకు నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని నే దిశ వచ్చును ఇది అని పలుమారు నొరికించు క్రీగంట చూచువాని కూడబారి పట్టుకొని విరపించుచున్ చిన్ని వెన్న దొంగ సిక్కిననుచున్ నలిగి కొట్ట చేతులాడక పూబోడు కరుణ తోడ బాలు గట్టదలిచి అని ఇట్లని వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా ఎన్నడన్ వెన్నగానరంట కదా చోరత్వం పెంచుకయున్ నేరట దరిత్రి నిట్టి నియతులు గలదే. ఆ తర్వాత ఇలా అన్నది, ఓహో ఎవరు వీరు శ్రీకృష్ణ వారైనా ఎప్పుడు వెన్న ఎలా ఉంటుందో తెలియదట. వీరికి దొంగతనం అంటే ఏమిటో తెలియదు. ఈ భూమి మీద ఇలాంటి బుద్ధిమంతులు ఉన్నారా? అసలు పట్టినం పట్టువడ నిన్ను పట్టెదనని చలముగొనిన బట్టుట బెట్టే పట్టువడవండ్రు పట్టి పట్టుకొనన్నాకుగాక పరులకు వశమే. పట్టుకుందామంటే నేను ఎవరి పట్టుకు చిక్కనని నీవు అనుకుంటున్నావు. ఎలాగైనా సరే నిన్ను పట్టుకోవాలనుకుంటే అది ఒక పెద్ద విషయం ఏమీ కాదు. నీవు ఎవరికి చిక్కమని చెబుతూ ఉన్నారు. నిన్ను పట్టుకోవడం నాకు కాక ఇతరులకు సాధ్యం కాదు. ఈ విధంగా యశోద తెలవకనే భగవంతుని తత్వాన్ని వెల్లడి చేసింది. ఎక్కడనైనను తిరిగేదా ఒక్క ఎడన్ గుణము గలిగియుండవు నియమం బెక్కడిది నీకు మరిచిన చక్కగా పోయేదవు పెక్కు జాడల పుత్ర. అబ్బాయి నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, ఎక్కడ ఒకచోట కుదురుగా కూర్చోవు. నీకు అసలు ఒక నియమం అంటూ లేదు. నిన్ను పట్టించుకోకపోతే నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు. తోయంబులిబియని తొలగక చొచ్చుదు తలచెదు గట్టైన ధరల నెత్త మంటితో నాటలు మానవం కోరాడే దున్నత స్తంభంబులూపబోయే జన్యుల అల్పంబులడుగంగ బారెదు రాచవేటల జాల రవ్వ తెచ్చే
దలయపో నీళ్లపో అడ్డంబు గట్టెదు ముసలిపై హరివృత్తమునయ జూచి దంబరంబు మొలగు నడుగవు తిరిగేదా వింక కలిగించే దలేల పుత్ర నిన్ను వంపవ్రాల నేనేరననియున్ని బిట్టు క్రింద మీద నెరకగునికి నీళ్ళలోకి వెడితే ప్రమాదం అన్న జ్ఞానం లేకుండా అందులో తిరుగుతున్నావు. కొండలనైనా సరే ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావు. మట్టితో ఆటలు మానేయడం మానవు. పెద్ద పెద్ద స్తంభాలు ఊపుతావు. ఇతరులను అల్ప వస్తువులు అడగబోతావు. నీకు రాజసం ఎక్కువ. అలసిపోకుండా నీళ్ళ ప్రవాహాన్ని అడ్డం కడతావు. ముసలివైనా ఏరు కింద దున్నుకుంటున్నావు. ఒక గుడ్డైన మొలకు కట్టుకోవడానికి అడగవు. ఇక నేర్పరితనపు పనులెందుకు? నిన్ను అణచడానికి నేను సమర్థురాలను కాదనైనా నువ్వు ఈ విధంగా మంచి చెడు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు.